బీజేపీ సంకల్ప పత్ర పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. మోదీ గ్యారంటీ 2047 నాటికి వికసిత భారత్ థీమ్తో దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే టార్గెట్గా ఈ మేనిఫెస్టోను రూపొందించినట్టు బీజేపీ వెల్లడించింది. అయితే రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల మేనిఫెస్టో కమిటీ 15 లక్షల మంది నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి ఈ మేనిఫెస్టోను రెడీ చేసింది బీజేపీ. రైట్, ఇక మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. పవన్, ఇప్పటి వరకు ఢిల్లీ నుంచి శివ బీజేపీ మేనిఫెస్టో ఏ విధంగా ఉందో అప్డేట్స్ అన్ని అందించారు. సో బీజేపీ మేనిఫెస్టోకి సంబంధించి ఆచరణీయ సాధ్య అసాధ్యాల గురించి మీ అనాలిసిస్ ఏంటి? భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున ఈ మేనిఫెస్టోను విడుదల చేయడం ఆనందంగా ఉందంటూ ఆయన మేనిఫెస్టో ప్రకటించడానికి ముందే ప్రధాని మోడీ ప్రకటించారు. బీజేపీ సంకల్ప పత్ర పేరుతో ఈ మేనిఫెస్టోను విడుదల చేసింది. 14 ముఖ్యమైన అంశాలతో ఈ మేనిఫెస్టో విడుదల అనేది జరిగిందని భావించాలి. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో 27 మంది సభ్యులు దాదాపుగా 15 లక్షల మంది సలహాలు, సూచనలు అన్నీ సేకరించిన తర్వాత ఈ మేనిఫెస్టోని రూపొందించామంటూ వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ఒక్కసారి మేనిఫెస్టోలోని కీలక అంశాలను కనుక మనం చూసినట్లయితే బీజేపీ గత 10 సంవత్సరాల హయాంలో మొత్తం అన్ని హామీలని నెరవేర్చిందంటూ మోడీ చెప్పుకుంటూ వచ్చారు. ఈసారి మరింతగా మహిళలు, పేదలు, యువత అభ్యున్నతిపైన ఫోకస్ పెట్టనుంది బీజేపీ. అలానే మరిన్ని అమృత్ భారత్, వందే భారత్ రైళ్లను ఏర్పాటు చేయనుంది. ఉన్నత విద్యా సంస్థల్లో భారతీయ భాషలన్నింటిలో కూడా అటు విద్య అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా దానిపైన నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తుంది. వచ్చే 5 ఏళ్ల పాటు అందరికీ ఉచిత రేషన్ ఇవ్వడంతో పాటు పీఎం ఆవాస్ యోజన కొనసాగింపు, మురికివాడలో నివసించే పేదలందరికీ కూడా ఇళ్ళు ఇస్తామంటూ మోడీ హామీ ఇస్తున్నారు. ఆయుష్మాన్ పథకంలోకి 70 ఏళ్ళు పైబడిన వృద్ధులను కూడా చేర్చారు. సబ్సిడీ ధరకు ప్రతి ఇంటికి గ్యాస్ ఇస్తున్నట్లుగా మోడీ చెప్తూ వచ్చారు. ఇకపై పైప్ లైన్ ద్వారా కూడా తక్కువ ధరకే గ్యాస్ అందించేందుకు మా ప్రయత్నం చేస్తాం. సౌర విద్యుత్ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సహిస్తాం. సూర్యఘర్ ద్వారా పేదలకు అటు ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు ఉచిత విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటామంటూ చెప్తున్నారు. ఇక అటు ముద్రా లోన్ పథకం 20 లక్షల వరకు పొడిగించారు. చిరు వ్యాపారులకు మరిన్ని రుణాలు ఇస్తాం. సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తాం. కూరగాయల ఉత్పత్తి నిల్వల కోసం మరిన్ని క్లస్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు అటు మత్స్యకారుల కోసం కూడా కొత్త క్లస్టర్లు ఏర్పాటు చేస్తామంటూ మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇక ఏవియేషన్ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామంటూ చెప్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాటు 2 రాష్ట్రాలకు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇచ్చేటట్టుగా తీసుకుంటాం. ఇప్పటికే సిఏను విజయవంతంగా అమలు చేస్తున్నాం. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించి 1 నేషన్ 1 ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నాం అంటూ అటు ప్రధాని మోడీ చెప్తూ వచ్చారు. అంతేకాకుండా ఆయుష్మాన్ భారత్లో ట్రాన్స్జెండర్లను కూడా అందులోకి చేర్చారు. వాళ్లకు వచ్చే రకరకాల వ్యాధులకు సంబంధించిన చికిత్సను కూడా ఆయుష్మాన్ భారత్లోకి చేర్చామంటూ చెప్తున్నారు. ఒక్కసారి కనుక ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీ కూడా 5 న్యాయ్ 25 గ్యారంటీ పేరుతో అటు ఒక మేనిఫెస్టోను విడుదల చేసింది. ఒక్కసారి కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు ఏంటనే చూద్దాం. యువత, మహిళ, రైతు, శ్రామిక వర్గాలకు న్యాయం చేస్తాం. అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యాన్ని చేస్తాం. 25 గ్యారంటీల ద్వారా 5 న్యాయాలను అమలు చేస్తాం. కొలువుల్లో ఏదైతే ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్, పేద మహిళలకు ఏటా ₹1,00,000, 50% రిజర్వేషన్ల పరిమితి తొలగించేలా సవరణ, ఎంఎస్సికి చట్టబద్ధత, ఉపాధికి 400. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో న్యాయపత్రం పేరుతో విడుదల చేసింది. ఇప్పుడు వీళ్ళు సంకల్ప పత్రతో విడుదల చేస్తున్నారు. ఈ రెండిటికి ఏంటి డిఫరెన్సు? బీజేపీ మేనిఫెస్టో పైన అటు కాంగ్రెస్ నేతలు ఏమనుకుంటున్నారు అన్నీ కూడా వివరించడానికి మనతో మీడియా కాంగ్రెస్ పిసిసి, తెలంగాణ పిసిసి మీడియా కమిటీ చైర్మన్ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి మనతో ఉన్నారు. నమస్తే రామ్మోహన్ గారు. చెప్పండి. ఇప్పుడే మనం చూస్తున్నాం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది 14 ముఖ్యమైన అంశాలతోని. గతంలోనే ఇప్పటికే కాంగ్రెస్ కూడా 5 న్యాయ్ 25 గ్యారంటీ పేరుతో మేనిఫెస్టోని విడుదల చేసింది. ఏంటి రెండింటికి మధ్య మీరు ఏమన్నా డిఫరెన్స్ గమనించారా? బీజేపీ ఎన్నికల కంటే ముంగట ఫ్రెష్ ఒక పెద్ద పువ్వును పెట్టింది ప్రజల చెవుల్లో. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అంశం ఎక్కడా లేదు ఫలాన్ని మేము పూర్తి చేసినామనో, లేకపోతే ఫలాన్ని దానిపైన ప్రోగ్రెస్ ఇదానో అనేటటువంటి ఒకటంటే ఒక అంశం లేనటువంటి పరిస్థితి. అండ్ ఇంకొకటి రానున్నటువంటి 5 ఏళ్లలోనే పూర్తి చేసామనేటటువంటి అంచనానే లేవు.
ఈ 2040 దాకా పోయారు. సో నేననేది ఏంటిది అనంటే, ఈ 10 సంవత్సరాల్లో కనీసం ఒక్క అంగన్వాడీ కేంద్రం ఓపెన్ చేయనటువంటిది, లేకపోతే ఒక్కరికంటే ఒక్కరికి ఒక రూపాయి పెన్షన్ పెంచినటువంటిది, లేకపోతే కనీసము ఒక్కరికంటే ఒకరికి ఒక రేషన్ కార్డ్ ఇయ్యలేనటువంటి మోడీ సర్కార్ ఈరోజు ప్రజల సంక్షేమం గురించి మాట్లాడుతుందని ప్రజలు కూడా ఏం ఆశించలేదు. ఆ మేనిఫెస్టోలో ప్రజల హితం అనేటటువంటిది ఎక్కడ కనిపించదు. ఎందుకనంటే 10 సంవత్సరాలలో ఏడ మనము పేరు పొందడం బాగా అని అంటే నిరుద్యోగంలో పేరు పొందడం, లేకపోతే వ్యత్యాసాలలో పేరు పొందడం, లేకపోతే కొట్లాటలలో మనం పేరు పొందడము, లేకపోతే పవర్టీలో బిలో పవర్టీ లైన్లోకి సుమారు 23 కోట్ల మందిని తీసుకురావడంలో మనం పేరు పొందడం. ఏంది ఇదంతా? జనాలతో సర్కస్ ఆడుతుండ్రా? కనీసం మేము మేనిఫెస్టోలోకి ఇది ఉంది మేము చేసినామని ఎందుకనలే? రైతుల కానీ కోసం మోడీ చెప్తున్నారు కదా, గత 10 ఏళ్లలో దేశాభివృద్ధికి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం, దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుంది, ఏవియేషన్ రంగాన్ని కూడా మరింతగా అభివృద్ధి చేస్తాం, చాలా అభివృద్ధి జరిగిందని మోడీ స్వయంగా చెప్తూ ఉన్నారు. వంగా నేను ఒకటే అడుగుతా, ఎంఎస్పి కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి బీజేపీయే పెట్టిందా లేదు? గతాల కంటే ముందు ఫస్ట్ ఎలక్షన్స్లలోనే అప్పుడు అవినీతి మీద పోరాటంలో భాగంగా ఉంటున్నప్పుడే రైతులకు సంబంధించినటువంటి నినాదంలో కూడా చట్టబద్ధత రావాల్సిందే అనేటటువంటి అంశాలతో బీజేపీ ముందుకు పోతుంది. రైతు ఫ్రెండ్లీ బీజేపీ అనేటటువంటి క్యాప్షన్ తో పోయింది, అవునా కదా? అవును. వాళ్ళు ఇచ్చినటువంటి మాటని రైతులు అడిగినందుకు, వాళ్ళు మాట మీద తప్పుతున్నందుకు, ప్రజాస్వామ్యబద్ధంగా రోడ్లు ఎక్కినందుకు, ఇచ్చిన మాటని ప్రజలు అడిగినందుకు 780 మందిని చంపినటువంటి, నెత్తురు చేతులకు అంటించుకున్నటువంటి బీజేపీని ఈరోజు రైతులు మళ్ళా చూస్తారా? 10 ఏళ్లలో ఉన్నటువంటి సబ్సిడీలు ఎత్తేసినటువంటి బీజేపీ పార్టీని రైతులు మళ్ళా చూస్తారా? 10 ఏళ్లలో కనీసం రైతుల రుణమాఫీ చేయాలనేటటువంటి ఆలోచన కూడా చేయనటువంటి బీజేపీ రైతులు మళ్ళీ చూస్తారని ఎట్లా అనుకుంటారు? ఇవన్నీ చేసే పక్కనే ఉంది. స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ లేనట్టుగా వ్యవసాయ ఉత్పత్తుల మీద సెస్సులు వేసి రూపాయి సంపాదించుకుంటే ఆటనని 6,000 రూపాయలు ప్రతి అకౌంట్ వేస్తున్నామని చెప్పి అట్లా కూడా ఆటన లాభం పొంది మిగతా మొత్తం కూడా సబ్సిడీలు కానీ రుణమాఫీలు లేకపోతే కనీస మద్దతు ధర కూడా కాంగ్రెస్ పార్టీ కంటే తక్కువ పెంచినటువంటి చరిత్ర ఉన్న వీళ్ళు రైతుల సంక్షేమం గురించి మాట్లాడితే ప్రజలు వినేటటువంటి పరిస్థితుల్లో లేరు. రైతులకి చాలా చక్కగా తెలుసు. నిన్న మొన్న కొన్ని నేషనల్ మీడియా, తర్వాత నేషనల్ ఛానల్, మన న్యూస్ పేపర్స్ లో కూడా వచ్చినాయి. సర్వేలు చేస్తే ప్రజలు మాట్లాడుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశము ధరల పెరుగుదల. ఈ ధరల పెరుగుదలని నియంత్రించలేనటువంటి మోడీ సర్కార్ మరి మేనిఫెస్టోలలో అప్పుడు ఏమన్నారు? మహంగాయి పర్ బార్ అబ్కి బార్ మోడీ సర్కార్ అనేమో అప్పుడు ఎన్నికలలో వచ్చారు. మరి మహంగాయి సంగతి ఏమైంది సార్ అని అంటే ఈరోజు మాట్లాడతారు. మోడీ సర్కార్ వస్తే పెట్రోల్ డీజిల్ 30 రూపాయలకు తెస్తాన్నావు, ఈ రోజు ఏమైంది పరిస్థితి? ఇది ప్రజలు అడుగుతా ఉన్నారు. లేకపోతే మోడీ సర్కార్ వస్తే డాలర్ ఇప్పుడు మాత్రం మోడీ రైతుల పట్ల మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, రాబోయే రోజుల్లో వాళ్ళకి అద్భుతమైన పథకాలన్నీ ప్రవేశపెడుతున్నాం, డైరీ సహకార సంఘాల సంఖ్యను పెంచుతున్నాం అని చెప్తున్నారు. కూరగాయల సాగు, వాటి నిల్వ కోసం కొత్త క్లస్టర్లు, అట్లనే మత్స్య ఉత్పత్తి ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక క్లస్టర్లు తేవడం ద్వారా ఇవన్నీ కూడా రైతాంగానికి ఉపయోగపడే పథకాలు, రైతుల కోసమే ఇవన్నీ కూడా తెస్తున్నామంటూ మోడీ చెప్తూ వస్తున్నారు కదా. 10 ఏళ్ల దానికి ఇదే చెప్పుకుంటూ వస్తుండు కదా. చిత్తశుద్ధి అనే శుద్ధి పదం తప్ప అంతకు మించినటువంటి చేసిన సేవ చెప్పురు అంటున్నాం మేము. ప్రోగ్రెస్ రిపోర్ట్ గణాంకాలలో మాట్లాడురి. మీరు చెప్పిందే గిట్ట నిజమైతే ఈ దేశంలో 74% మంది కనీస పౌష్టికాహారం తింటలేరు. అధికారిక గణాంకాలు నేను చెప్తున్నా. 34% మంది జనాభాకి కనీస వేతనాలు వస్తలేవు. ఈరోజు చదువుకున్నటువంటి పిల్లలకి ఫస్ట్ చదివే నాణ్యతగా లేనటువంటి పరిస్థితిని ఈ 10 ఏళ్లలో తీసుకొని వచ్చినావు. ఆ చదువుకున్న వాడికి కొలువు లేకుండా చేసినావు. ఇక 2047 అంటే ముసలోళ్ళు అయిపోయిన తర్వాత కాటికి పోనీకి సిద్ధపడని చెప్పినట్టే ఉంది మేనిఫెస్టో. ఈ రోజు సంగతి ఏంటిది? ఈ రోజు ఉంటున్నటువంటి పిల్లల భవిష్యత్తు కోసం పునాదులు ఏమి వేసినావు నువ్వు 10 ఏళ్లలో వచ్చినాక? దీనికి జవాబులు చెప్పండి. మేము అడుగుతుంటే శుద్ధి అని చెప్పి, చిత్తశుద్ధి అని చెప్పి శుద్ధి కొడతారు ఎందుకు? అరే చెప్పు. 250 రూపాయలు అప్పుడు కాంగ్రెస్ పార్టీ పెంచినటువంటి పెన్షన్ నువ్వు 1 రూపాయి పెంచినావు ఈ 10 ఏళ్లలో. నేను స్టేట్ క్వశ్చన్ వేస్తున్నా. అరే స్మార్ట్ సిటీలు తెలంగాణ గురించి తెలిసేపు మనం మాట్లాడుకుందాం. స్మార్ట్ సిటీలు ఇస్తామన్నావు, చూపెడుతోపా ఏ గల్లీలు ఇచ్చినావు స్మార్ట్ సిటీలు? మహిళా లోకం మొత్తం మురికిందండి దేశవ్యాప్తంగా జీరో బ్యాంక్ అకౌంట్లు అనగానే. అరే మోడీ గారు నల్లధనాన్ని ఎత్తగా 15 లక్షలు మనకు వస్తుంది, మన ఇంట్లో మన పిల్లలు మనము మనందరి సంసారం బాగుపడుతుంది అని చెప్పి అలహాబాద్ బ్యాంక్, తెలంగాణ అలహాబాద్ బ్యాంక్ ఎతికెతికిపోయి మరి జీరో అకౌంట్లు ఓపెన్ చేసుకున్నారు మహిళలు. ఈ రోజు వాళ్ళు ప్రశ్న అడుగుతున్నారు, ఇప్పటిదాకా దిక్కు దివానా లేదు సార్, మళ్ళీ చేయమని చెప్పి పొడుస్తున్నారని. ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టిన వాటిల్లో 14 ముఖ్యాంశాలలో సమృద్ధి భారత్, సాంకేతిక వికాస్, సుస్థిర భారత్,
ఇట్లాంటి అన్ని కూడా స్లోగన్స్ అన్ని ఇచ్చుకుంటూ వచ్చారు. వీటిని ఏ రకంగా చూడాలంటారు? అంటే గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా భారతదేశాన్ని మారుస్తానంటూ కూడా కొత్తగా మరో హామీని కూడా ప్రధాని మోడీ ఇస్తున్నారు. పేర్లల్లో కాదండి మార్పు కావాల్సింది, పేపర్ల మీద. ప్రజల నుదుటి రాత మీద మార్పు రావాలి, మన మనుగడ మీద మార్పు రావాలి, మన జీవన విధానంలో మార్పు రావాలి. నేను చెప్తున్నామని ఇందాక నుంచి గదే కదా. పేర్లు మార్చుకుంటా పోయినంత మాత్రాన అది అభివృద్ధి అని చెప్పని అన్నారు. పేర్లలో మాత్రమే జస్ట్ ఒక హీరో ఫీలింగ్ తీసుకొని వచ్చేసి భావోద్వేగంతో రాజకీయాలు చేసేటటువంటి కుట్ర చేస్తున్న బీజేపీ చెప్పుకోవడానికి ఏమీ లేదు. గుప్పెడంత మంది కోసం 25 లక్షల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేయడానికే మీకు మనసు వస్తుంది. అదే రైతులు యావత్ దేశవ్యాప్తంగా ఒక్కసారి 1 లక్ష కోట్ల రూపాయలు ఇస్తే దేశవ్యాప్తంగా రైతులు రుణ విముక్తులు అవుతారు అనంటే మాత్రం చేతులు రాదు. అరే పెద్దోళ్ళకి ఆఖరికి రైల్వే టికెట్లలో సీనియర్ సిటిజన్లకు ఉండేటటువంటి సబ్సిడీలు ఎత్తేసినటువంటి దిక్కుమాల సర్కార్ వీళ్ళ గురించి మాట్లాడతామే సార్. ప్యాసింజర్ రైళ్లలో బోగిలు పెంచమని జనరల్ కంపార్ట్మెంట్లను ఎందుకు పెంచుతలేరు? ఈ రోజు ఉంటున్నటువంటి జనరల్ కంపార్ట్మెంట్ అలా ఆ విజువల్స్ చూస్తే మనం ఈరోజు అసలు మన గౌరవం ఏడిపోతుందో మనకు అర్థమైతలేదు. బాత్రూమ్లలో కూడా నక్కి నక్కి జనాలకి పోవాలి చేయటువంటి పరిస్థితి. నువ్వు లగ్జరీ ట్రైన్లను మాట్లాడుతున్నావు, ఆ టికెట్ కొనుక్కునేటటువంటి శక్తి లేక ప్రజలు తయారవుతున్నారని మేము అంటా ఉన్నాం. పేద ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తీసుకొని వచ్చింది. పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పోరాటం చేస్తా ఉంది. రామ్మోహన్ గారు, ఇందాక మీరు ఒక మాట అన్నారు, తెలంగాణలో స్మార్ట్ సిటీలు ఏర్పాటని. ఇప్పుడు చూస్తే ఆయన ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే కొత్త శాటిలైట్ పట్టణాలను ఏర్పాటు చేస్తామంటూ మేనిఫెస్టోలో పెట్టారు కదా బీజేపీ వాళ్ళు. శాటిలైట్ పట్టణాలు కాదు, ఆల్రెడీ ఒక పైలట్ ప్రాజెక్ట్ అవుతుంది. నీ బండి హైవే ఎక్కితే అన్ని కెమెరాలు అలా ఏడెక్కింది ఏడ దిగిందో చేసుకోనంట, దాని తగ్గట్టు టోల్ ట్యాక్స్ కట్టేస్తుందంట. ఇప్పటిసంది టోల్ గేట్లు కాదు ఉండేటటువంటిది. ఫస్ట్ హైవే ఎక్కినప్పుడు ఫస్ట్ క్యాప్చర్ అయినటువంటి ఇమేజ్ తోటి మళ్ళీ దిగినప్పుడు ఇమేజ్ మ్యాప్ చేసి ఆటోమేటిక్ గా నీ అకౌంట్లలో కలిసి పైసలు కొట్టేసేటటువంటి పైలట్ ప్రాజెక్టులు అవుతున్నాయి తప్ప ఉపాధి హామీల మీద చిత్తశుద్ధి ఉంటే 100 రోజులది 200 చేసేటోళ్ళు, 100 రోజులది 42 రోజులకు తీసుకురాకపోయేటోళ్ళు. ఈ దివాలా మాటలు మాట్లాడు బంద్ చేయండి మీరు ఫస్ట్. బీజేపీకి ఏమాత్రం ముఖం ఉన్నా అరే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా సార్. బీజేపీ నాయకులను స్టూడియోలలో కూర్చోబెట్టి అలే ఒక 4 కేంద్ర పథకాలు చెప్పాను టక 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 చెప్తుడేమో. అరే ఎవరి చెవులలో పువ్వులు పెడతారు, ఫ్రెష్ గా తెచ్చారు ఇప్పుడు పెద్ద పువ్వు 14 పాయింట్లతోటి 14 రెప్పలు ఉన్నాయి దాన్ని. ఇంకోటి మరో ముఖ్యమైనది, ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక విమర్శ చేశారు. దక్షిణ భారతదేశాన్ని అటు వివక్ష చూపిస్తున్నారు మోడీ అనేది ప్రధానమైన ఆరోపణ. అన్ని విపక్ష పార్టీలు కూడా ఆ రకమైన ఆరోపణలు చేశాయి. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే అటు దేశ ఉత్తర దక్షిణ తూర్పు ప్రాంతాల్లో బుల్లెట్ రైళ్లతో పాటు ప్రత్యేకంగా తమిళ భాషను ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి కృషి చేస్తాం, ప్రపంచవ్యాప్తంగా తిరువల్లూరు సాంస్కృతిక కేంద్రాలు ఏర్పాటు చేస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు. అంటే కేవలం ఈ దక్షిణాది రాష్ట్రాల ఓట్ల కోసమే ఇటువంటి హామీలు ఇచ్చారని భావించాల్సి ఉంటుందా, లేకుంటే నిజంగానే ఆయనకు ఆ చిత్తశుద్ధి ఉండే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపైన ప్రత్యేక ఫోకస్ పెట్టారు అభివృద్ధి కోసం అని భావించాల్సి ఉంటుందా? ఒకటే చెప్తా, ఆయన హామీలు ఇస్తే ప్రజలు కూడా హామీ వేసుకోరు. ఆయన అభివృద్ధి చేస్తే ప్రజలు ఓట్లేస్తారు, సింపుల్. ఆయన నేను చేస్తానంటే మేము కూడా వేస్తామని అంటారు జనాలు. సో చేసి చూపిస్తారు, జనాలు ఓట్లు వేసి చూపిస్తారు. సో వాళ్ళు చేసింది లేదు కాబట్టి బీజేపీకి ఓట్లు పడేటటువంటి ప్రసక్తే లేదని నేను అంటున్నాను. ఎందుకంటే వివక్ష అనేటటువంటి పదము ఈరోజు మనం పదే కూడా నిజంగా ఎందుకు మాట్లాడుతున్నామంటే, అరే పార్లమెంట్ సాక్షిగా నువ్వు ఒక ప్రధానమంత్రి లెక్క ఉండి ఈరోజు తెలంగాణని అప్రజాస్వామ్యానికి ఇచ్చారు, తల్లి నుంచి బిడ్డను వేరు చేశారు, లేకపోతే ఆ రోజు దర్వాజాలు పనిచేసి చేసినటువంటి ఒక చీకటి కొను ఎందుకు ఈడ వేల కొద్ది ప్రాణాలు పోయి ఒక ఆత్మగౌరవ యుద్ధం జరిగితే అదే ఈ రోజు నరేంద్ర మోడీ గారి కేంద్రంలో అధికారంలో ఉండుంటే తెలంగాణ అనేటటువంటిది అసంభవం, రాష్ట్రమే రాకపోనేటటువంటిది యథార్థం కదా. మీరు ఈ రోజు తెలంగాణని కించపరచుకుంటా అయోధ్య రామ మందిరం కట్టుకుంటా ఏరోప్లేన్ వేస్తున్నామని కిషన్ రెడ్డి గారు అంటుండ్రు. స్వాగతించాల్సిందే. కానీ దక్షిణాది అయోధ్య అని చెప్పబడేటటువంటి భద్రాద్రి రాముల వారికి 7 ట్రైన్లు ఉంటే 2 ట్రైన్లను ఎందుకు తగ్గించారు చెప్పండి? ఇది వివక్ష కాదా? ఎందుకు అక్కడ మీ పాలనలో ఉంటున్నటువంటి రాష్ట్రాలకు జాతీయ హోదా ప్రాజెక్టులు వస్తాయట, వీడికి మాత్రం రాగానే జాతీయ హోదా ఒకటి కూడా ఉండదట తెలంగాణకి. స్మార్ట్ సిటీలు అన్నావు, మీ కాడ చేసుకునే ప్రయత్నాలను మొదలు పెట్టినేమో, ఇక్కడ అతిగతి లేనటువంటి పరిస్థితి దేనికోసం ఉంది? ఇవన్నీ పక్కకేంటి, వాళ్ళేదో మనకు బిచ్చమేస మనం తీసుకునేటటువంటి పరిస్థితి అని అంటే కాదు. కానీ చట్టంలో పొందుపరిచినటువంటి రాష్ట్ర విభజన చట్టంలో మనకు రావాల్సినటువంటిది కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పి మాట ఇచ్చిండ్రు, బయారం ఉక్కు పరిశ్రమ అని చెప్పి మాట ఇచ్చిండ్రు, ట్రైబల్ యూనివర్సిటీ అని చెప్పి మాట ఇచ్చిండ్రు. ఇవన్నీ పక్కనే చట్టంలో మనకు రావాల్సినటువంటిది కూడా మీ ముఖాలకు చేసింది ఏదైనా ఉందా అని చెప్పి మేము అడుగుతున్నాము.
మీ మాటలు ఎట్లా నమ్మేది? కానీ మాకు ఆల్రెడీ వచ్చినటువంటిది కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఐటీఐఆర్ ఎత్తుకపోయి కానీ మన బీజేపీ రైల్వే నేతలు కోర్టు మాత్రం ఈ ఎత్తుకపోయి 5 న్యాయ్ 25 గ్యారెంటీ ఇవన్నీ కానీ అమలు కాని హామీలు ఇచ్చారు. అవన్నీ కూడా కేవలం ఎన్నికల్లో ఎలాగైనా గెలవు అని తెలిసేటువంటి హామీలు ఇచ్చారంటూ వాళ్ళు విమర్శలు కురిపిస్తున్నారు కదా. వీటిని ఏ రకంగా చూడాలి? నేను ఒకటే చెప్తా, చలో మేము రూపాయి హామీలు ఇచ్చినాం, 100 రోజులలోనే మేము ఆటన హామీలను నెరవేర్చినాం. మాకు ఇంకా 5 సంవత్సరాల గడువు ఉంది. దాని తర్వాత ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ కూడా మేమే వస్తాం. మాకు సమయం ఉంది. ఆటన మేము చేసాం, ఇంకా ఆటన కూడా మేము చేస్తాం. మీ మొఖాలకు 10 ఏళ్లలో నువ్వు రూపాయల చారణ చేసింది చెప్పంటున్నాను. మేము వచ్చిన 100 రోజులలో ఆటన పనులు చేసినాం, రూపాయి చెప్పినాం, ఆటన చేసినాం అని చూపిస్తున్నాం. మహిళల ఉచిత రవాణా చూపిస్తున్నాము, డ్వాక్రా మహిళలకి ఏది కమిటీలు వేసిందని మేము చూపిస్తున్నాము, అనుసంధానం చేసినటువంటిదైనా ఆరోగ్యశ్రీ మీద 5 లక్షల నుంచి 10 లక్షలైనా, 200 యూనిట్లకు సంబంధించిన ఉచిత విద్యుత్ సంగతి అయినా, లేకపోతే కొల్లులకు సంబంధించినటువంటి చిత్తశుద్ధి అయినా అన్ని కళ్ళ ముంగట కనిపిస్తుంది. నువ్వేం చేసినావు ఇవి చెప్పరా? బీజేపీ నువ్వు నేతలు చెప్పిన చెప్తున్నారు కదా మేనిఫెస్టో నేను వికసిత్ ఈరోజు భారతం అడుగుతున్నాను. చేశామని నూటికి చెప్తున్నారు. 30 రూపాయలు ఇచ్చిన దాఖలా లేవు. వరదల మునిగిపోతే బండికి బండి ఇస్తామని చెప్పినటువంటి బండి ఎక్కడ పోయిండు? ఈరోజు బండి నడగాల్సినటువంటి అవసరం ఉందా లేదా మన మీద? హుజురాబాద్ ఎన్నికలలో పెద్ద పెద్ద హామీలు ఇచ్చిండ్రు. దుబాకాదారులు పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. రాష్ట్రంతో మాకు సంబంధం లేదు, కేంద్రం కించే తెస్తామని. ఇవన్నీ కాదండి. రైతులకు 60 సంవత్సరాలు దాటిన తర్వాత 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు కేంద్రం. ఏమైంది? జవాబు ఇచ్చినాక మాట్లాడినారు. మేము చేస్తున్నాం, మేము రుణమాఫీ చేస్తున్నాం అంటే 100 రోజులలో దానికి దిశానిర్దేశం జరుగుతా ఉంది. మేము చేసి తీరుతాం, మీ లెక్క కాదు. చేసిన చరిత్ర మాదే, చేయబోయేటటువంటి భవిష్యత్తు కూడా మాది. మీదే కానీ ఉంది. బీజేపీ నేతలు చెప్తున్నారు దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాం, ప్రపంచం పెద్ద దేశాలలో ఒకటిగా నిలబెడుతున్నాం, వికసిత్ భారత్గా దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసాం, రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా అభివృద్ధి అనేది జరగబోతోంది అంటూ చెప్తూ వస్తున్నారు. కొంచెమన్నా సిగ్గుండాల మాట మాట్లాడని మాట్లాడేటువంటి. బంగ్లాదేశ్ కంటే దిగజారిపోయినాం. ఈరోజు ఆర్థిక పరమైనటువంటి అంశాలలో వాళ్ళు మనకంటే మించిపోతున్నటువంటి పరిస్థితికి వచ్చింది. మన చుట్టుముట్టు దేశాలతో దేంతో కంపారిజన్ చేసుకుందాం? పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో 140వ ర్యాంక్ భారతదేశం ఈరోజు. లేకపోతే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో ఈరోజు 107వ ర్యాంక్ ఈరోజు భారతదేశం. అంటే పసిపిల్లలకు కూడా అన్నం పెట్టలేనటువంటి చేతులేని దుర్మార్గపు ప్రభుత్వం ఈరోజు దేశ ఖ్యాతి గురించి మాట్లాడుతుందా? మణిపూర్ లో మహిళలని నగ్నంగా ఊరేగించినప్పుడు ప్రపంచం మొత్తం కూడా కూర్చుంటే కూడా చెవులు కళ్ళు పనిచేయకుండా మూసుకొని కూర్చున్నటువంటి మీరు ఈరోజు దేశ ఖ్యాతి గురించి మాట్లాడుతావా? మహిళలను ఈరోజు దేవతలతో పోల్చి మహిళలను ఎట్లా గౌరవించాల్సిందో ప్రపంచానికి చాటి చెప్పినటువంటి చరిత్రలో ఈరోజు మనం ఉండి, ఈరోజు సర్వసభ్య సమాజంలో సిగ్గుతో తలదించుకునేటటువంటి వ్యవస్థకి తీసుకొచ్చినటువంటి మీరు దేశ ఖ్యాతి గురించి మాట్లాడతారా? ఆర్థికంగా నేను ఒకటే విషయం చెప్తున్నా, ఆర్థిక పరమైనటువంటిదైనా, భవిష్యత్ పరంగానైనా, లేకపోతే ఆత్మ గౌరవ విషయమైనా ఈరోజు బీజేపీ పేదవాడి కడుపు కొట్టింది, మధ్యతరగతి కుటుంబాలని రోడ్డు మీద పడేసింది. ఆత్మగౌరవం అనేటటువంటి ఒక అంశంతో బయటపడతలేరు. కానీ కడుపుల కష్టం ఎంత ఉందో ప్రతి ఒక్కరు దాకుంది. ఎన్నికలలో చూపిస్తారు. ఈ రోజు ధరలు తగ్గాలంటే బీజేపీ పోవాలని చెప్పి ప్రజలు అంటా ఉన్నారండి. మీరు ధరలు కనీస తగ్గాలి, జీవన ధరలను ప్రమాణాలు నియంత్రిస్తామన్నాడు. పెంచలేదు. మీరు చెప్తున్న దాని ప్రకారం బీజేపీ కనీస జీవన ప్రమాణాలు పెంచలేదు, కనీస మౌలిక వసతులు కల్పించలేదని చెప్తున్నారు. కానీ వాళ్ళేమో గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, ఇన్నోవేషన్, లీగల్, ఇన్సూరెన్స్, వాహన రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్బుల ఏర్పాటు, అంతరిక్ష రంగంలో భారత సామర్థ్యాన్ని పెంచేందుకు ఖచ్చితమైన ప్రణాళిక, విదేశీయుల్లో భారతీయులకు భద్రతకు హామీ, ఇట్లాంటి రకరకాల హామీలు ఇస్తూ ఉన్నారు కదా. నేను పేదోని కడుపు గురించి మాట్లాడుతున్నా. తినేటటువంటి రొట్టె ముక్క మీద కూడా నువ్వు పన్ను వేసినావు, ఆ నోటికాడి ముక్కలు తన్నినావు అని మాట్లాడుతున్నా. దానికి తినేటటువంటి స్తోమత కూడా కోల్పోతున్నాడు అని సామాన్యమైనటువంటి క్షేత్రస్థాయిలో ఉంటున్నటువంటి కటిక పేదరికంలో ఉంటున్నటువంటి ప్రజానికం గురించి నేను మాట్లాడుతున్నా. నువ్వు రాకెట్ సైన్స్ దాకా కూడా ఒక సొంత దేశంలో ప్రజలకి అన్నం పెట్టలేనటువంటి వాడు ఈరోజు అంతరిక్షం గురించి మాట్లాడినప్పుడు ప్రజలు అడిగేటటువంటి కడుపులకు అన్నం ఫస్ట్. నేను కాదన్నట్లే అన్ని అభివృద్ధి చేయాలి, అవి కూడా అన్ని బోగస్ మాటలు, ఆ తర్వాత మాట. ఈ రోజు ఎడ్ల బండి ఎకానమీ నుంచి రాకెట్ సైన్స్ దాకా కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది, అంచెలంచెలు. ఈ అభివృద్ధి ఫలాల్లో భాగస్వామ్యం ప్రజలను కూడా చేయాలని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్మించుకుంటూ వచ్చింది. కానీ ప్రభుత్వ రంగ సంస్థల్ని అప్పనంగా ఈ రోజు వాటి మీద బద్నామేసి బురద చల్లి పర్ఫార్మెన్స్ ఇస్తలేవా అని చెప్పి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడతానేమో ఆ ప్రపంచంలో అపర కుబేరుడు అవుతాడు. కానీ మోడీ సర్కారు మాత్రం ఒక్కటంటే ఒకటి 5 సంవత్సరాల ప్రభుత్వ రంగ సంస్థ కట్టిన అన్నిటికీ దిక్కు చూసేటటువంటి దిక్కుమాల ముఖాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ప్రజలు దానికి జవాబు చెప్తారని నేను చెప్తాను.
రాబోయే రోజుల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ నేషన్ దిశగా అడుగులు వేస్తామంటూ కూడా ఆయన చెప్పారు. రెండు ఆర్టికల్ 370ని రద్దు చేస్తామంటూ కూడా హామీ ఇస్తున్నారు. దీన్ని ఏ రకంగా చూడాలంటారు రామ్మోహన్? అది చెప్పేటోని కానీ ఉండాలి, ఆ మాటలు వినేటోని కానీ ఉండాలి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని పొంగరాలు మాట్లాడేటోడు ఫస్ట్ వన్ నేషన్ వన్ ఫేజ్ చేయి. అది ఎందుకో శాత కాదు నీకు. ఒక రాష్ట్రంలో ఒక ఫేజ్ ఎన్నికలు చేస్తుడు శాత కాదు నీకు, కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పి మాట్లాడుతున్నావు. ఎవడన్నా నమ్ముతాడా? ఇంకొకటి, వన్ నేషన్ వన్ వ్యాక్సిన్ ఒక ప్రైజే లేవు. కోవిడ్ సమయంలో వన్ వ్యాక్సిన్ వన్ ప్రైజే లేదు. కేంద్రం ఒక ధర ఉండే, రాష్ట్రం ఒక ధర ఉండే, ప్రైవేట్ కూడా ఒక ధర ఉండే. ఒక ప్రజలకు ఇచ్చేటటువంటిది, ప్రజల సంక్షేమం కోసం ఇచ్చే ఒక వ్యాక్సినేషన్ ని ఒక ధరకి నియంత్రించలేనటువంటి వాళ్ళని నువ్వు ఈరోజు వన్ నేషన్, ఇవన్నీ చెవులలో పెద్ద క్యాలీఫ్లవర్ గా కమల పూలు పెట్టుకోవాలనుకునేటోడు ఇవన్నీ నమ్ముతాడేమో. ఆ సెక్షన్ సపరేట్ ఉంది వాట్సాప్ లో, అది వాళ్ళు తయారు చేసుకున్నారు. కానీ సామాన్య ప్రజానీకము, మధ్యతరగతి కుటుంబాలు మాత్రం భవిష్యత్తు గురించి చూస్తాయి. కళ్ళ ముంగట పెరుగుతున్నటువంటి పిల్లలను చూస్తారు. వాళ్ళు పొద్దున్న లేస్తే వాని జోబులో ఉండేటటువంటి 4 రూపాయలు ఎట్లా సంపాదించుకోవాలో చూస్తాడు. చదువుకున్నటువంటి పిల్లలకి కొలువులు ఎట్లా కావాలో చూసుకుంటాడు. మహిళలకి భద్రత ఎట్లా కావాలో చూసుకుంటాడు. ఇంట్లో ఉండేటటువంటి మన పిల్లలకి భద్రత కల్పిస్తున్నామా, పౌష్టిక ఆహారం తినిపిస్తున్నామా, సరైన విద్య అందిస్తున్నామా, రేపు పొద్దున వాడి కాళ్ళ మీద వాడు నిలబడేటటువంటి శక్తిని ఈ దేశం వనరులు ఇస్తుందా లేదా అనేటటువంటి సామాజికమైనటువంటి సామాన్యమైనటువంటి విషయాలు ఎన్నికల కంటే ముంగట వస్తాయి. ఇవి కేవలం ఎన్నికలు ఓట్లు అనేటటువంటిది కాదు. ఈ ఎన్నికలు ధరలు తగ్గించుకునేటటువంటిది. ఈ ఎన్నికలు మన తలరాతలు మార్చుకునేటటువంటిది. భావోద్వేగాలకి లోనైతే మన బతుకు బజార్లో పడుతుంది. కానీ అంటే కేవలం ఎన్నికల కోసం రూపొందించిన మేనిఫెస్టో అంటారా ఇది? కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి, ఓట్లుగా మలుచుకోవడానికే ఇటువంటి మేనిఫెస్టో రూపొందించారని అంటున్నారా మీరు? అది అసలు మేనిఫెస్టో కాదంటున్నా నేను. అది చెవులో పెట్టిన పెద్ద పువ్వు అంటున్నా. పువ్వు పార్టీ పెట్టినటువంటి అతి పెద్ద పువ్వే మేనిఫెస్టో ఈరోజు వాళ్ళకి. చేసినటువంటిది లేదని చెప్పినా కదా. చేయబోయేటటువంటి చరిత్ర వీళ్ళకి లేదు, చేసింది లేదు, చేయబోయేది లేదు. వీళ్ళ మాటలు నమ్ముతాడు. 2022 కల్లానే ఇన్ని చేస్తాము. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 2022 కల్లా ఇగో ఈ 75 జరగబోతున్నాయి అని చెప్పి రైతుల ఆందోళన డబల్ అన్నాడు. ప్రతి పేదోడి ఇంటి మీద, ప్రతి పేదోడి కూడా ఒక ఇల్లు మోడి కట్టించింది ఉంటాడు అన్నాడు. అసలు ఇల్లు లేనటువంటి పేదోడే ఉండడు అని చెప్పి మాట్లాడిండు. స్మార్ట్ సిటీలు 100 పూర్తి అయిపోతాయని చెప్పి మాట్లాడిండు. ధరలు మొత్తం తగ్గుదలకు వస్తాయని మాట్లాడిండు. డాలర్ తోటి రూపాయి పోటీ పడుతుందని చెప్పి మాట్లాడిండు. 75 మాట్లాడుకుందాం రాని, ఏ రోజు వస్తారు? అంటే కాంగ్రెస్ మేనిఫెస్టో కనుక చూసినట్లయితే మహిళలకు ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు ఇతరత్ర కల్పిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇక్కడ చూస్తే వీళ్ళు కూడా ఒక రకమైన హామీ ఇస్తున్నారు. 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చే ప్రణాళికను తేబోతున్నాం అంటున్నారు వాళ్ళు. పవన్ గారు నేను ఒకటే చెప్తా. సపోజ్ మన ఎదురుకు ఒక 10 మందికి ఆకలి ఇచ్చింది. ఆకలి అవుతున్నప్పుడు నీ చేతిలోనే అన్నం ఉంది, 4 కడుపు అప్పుడు నింపొచ్చు. కానీ అలా కడుపు నింపకుండా ఇక అన్నం నాకాడనే ఉంది, ఇబ్బంది ఏం లేదు, నేను రేపు పెడతా అన్నాడు అనుకోండి. దీనికి పెట్టే ఉద్దేశం ఉన్నోడా లేనోడా మీకు చెప్పండి. కడుపులో ఆకలి అలమటిస్తారు ఆల్రెడీ. నీ చేతిలో అన్నం ఉన్నప్పుడు పెడతావా పెట్టవా? మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ నీ చేతిలో చట్టాలు చేసుకొని వాళ్ళకి ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేసేటటువంటి వ్యవస్థ నీ చేతిలో పెట్టుకున్నాక మళ్ళాసారి చూద్దాం అని అన్నం అంటే చేసే ఉద్దేశం నీకు ఎట్లుందని అనుకుంటారు? కూడా నమ్ముతాడా? మహిళలకు ఫలాన్ని చేసినామనేటువంటి చరిత్ర మీ ముఖాలకు ఉందా? దేశవ్యాప్తంగా 10 సంవత్సరాల మహిళల మీద జరిగినటువంటి దాడులు ఏ రేషాలో జరిగినాయి? స్విస్ బ్యాంకులలో నల్లధనం ఏ రేషాలలో ఇంక్రీజ్ అయింది? అవినీతి ఎంత పాతుకుపోయింది ఈరోజు? ప్రభుత్వంలో సంస్థలే మాయమైపోయినాయి, మళ్ళీ అవినీతి జరగలేదంట తలదిక్కలు. నల్లధనాన్ని తిరిగి భారతదేశానికి తీసుకొచ్చేది ఎటువంటి ఆ పథకాన్ని కూడా మేనిఫెస్టో పెట్టలేదు. గతంలో అన్నారు ప్రతి ఒక్కరు భారతీయుల ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ అవుతాయి అంటూ, కానీ దాని ప్రస్తావన ఈసారి తీయలేదు. ఈసారి ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు ప్రజలు అడిగేటటువంటి ధరలు తగ్గినుంటే ఓటేసేటోళ్ళు, అలా అకౌంట్లకు 15 లక్షలు వచ్చినుంటే ఓటేసేటోళ్ళు. లేకపోతే మనకి ఇవ్వాల్సినటువంటి కొలువులు సంవత్సరానికి 2 కొలువులు అన్నాడు కదా. ప్రతి రాష్ట్రానికి ఒక 2,70,000 వస్తుంది. లెక్క ఎంత చూసుకుంటే లక్షలలో ఉంటుంది, మొత్తం 2.5 మీద ఉంటుంది. ఆ కొలువులు ఇచ్చినాక ఓట్లకు రద్దు అని అంటారు. కాంగ్రెస్ అదే అడుగుతున్నావు కదా. మేము వచ్చినాక 100 రోజులకే మీకు ఆగుతలేదు, అసలు మీ దిక్కుమాలిన వచ్చినాక 10 ఏళ్ళు అయింది, మరి ప్రజలు దాని గురించి అడుగుతున్నారు. దాని జవాబు చెప్పి ఇప్పుడు ఫస్ట్. ఇంకోటి డ్రామాలు చేయడంలో బీజేపీ కొత్తగా రైతు కండువాలు వేసుకొని వస్తుందండి ఇక రోడ్ల మీదకి. ఇది నేను అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం. గొర్రె కషాయాన్ని కోసినట్టు, లేకపోతే గొర్రెను కోసినట్టు ఈరోజు గొర్రెల లెక్క రైతులను పెట్టి రేపు పొద్దున కోయినకి చాకు వెనకాల పెట్టుకొని వాళ్ళ కోసం ధర్నాలు చేస్తారు.
కనీస మద్దతు ధర గ్యారెంటీ అడిగితే నెల ముంగట కూడా డ్రోన్లు పెట్టి టియర్ గ్యాస్లు కొట్టి కళ్ళు కూడా కొట్టిరు. ప్రాణాలు తీసిరు ఈ పాపాత్మ ప్రభుత్వం. రైతులు అడిగితే 760 మందిని కదా ఢిల్లీ రాజధానిలో చంపింది. తర్వాత 2 చేతులు ఎత్తి దండం పెట్టి క్షమాపణ చెప్పినవా లేదా? నల్ల చట్టాలు వెనక్కి తీసుకున్నావా లేదా? అంటే ప్రజాస్వామ్యంలో నువ్వు చెప్పిన మాటని అడిగి గుర్తు చేస్తేనే ఈరోజు చంపినటువంటి నువ్వు మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వస్తావు? ఈరోజు రేపు పొద్దున కండువాలు వేసుకునేటటువంటి ప్రతి ఈ డూప్లికేట్ నేతలని తెలంగాణ రైతులు అడిగేటటువంటి మొదటి ప్రశ్న ఏంటంటే, ఢిల్లీలో రైతులు చస్తే మీరు అందరూ ఆ రోజు ఎందుకు పోయి కొట్లాడు? కనీసం మద్దతు ధర గ్యారెంటీ ఇప్పటి వరకు మీరు ఎందుకు ఇవ్వాలి? 2022 కల్లా మా యొక్క ఆమ్దాన్ని డబల్ ఎందుకు చేయాలి? ఇప్పటి వరకు కేంద్రం పెంచి 15 నెలల రుణాలు మాఫీ ఎందుకు చేయాలి? డీజిల్ రేట్ ఎందుకు పెంచినాం? ఎకరానికి మాకు దురనికి ఖర్చు ఎక్కువ వచ్చింది. కనీస మద్దతు ధర కాంగ్రెస్ కంటే ఎందుకు తక్కువ పెంచినావు? బడ్జెట్ ఏమో పెద్దగా అయిందని అంటున్నావు కదా. 100 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నలకు జవాబు చెప్పినాక కాంగ్రెస్ పార్టీ విమర్శలు మొదలు పెట్టాలి. లేకపోతే మా ప్రశ్నలతో మీకు బట్టలు ఉడిస్తాం. పేదల కోసం కేంద్రం ప్రవేశపెట్టిందే ఇది ప్రధాన ఆవాస్ యోజన. ఈసారి మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం చేస్తున్నాం. కానీ అవన్నీ కూడా ఆయా రాష్ట్రాలు ఆ రాష్ట్ర ప్రభుత్వాల పథకాలుగా చెప్పుకుంటున్నాయి అంటూ గతంలో బీజేపీ నేతలు అనేక ఆరోపణలు చేశారు. ఇప్పుడు చూస్తే ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా పెట్టారు, మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం చేస్తామంటూ ఆవాస్ యోజనని కొనసాగిస్తామంటూ చెప్తున్నారు. నిజంగానే అటు కేంద్ర ఆవాస్ యోజన కింద ఇక్కడ పేదలకు ఇళ్ళు అందుతున్నాయి అంటారా? మీకు ఒకటి గుర్తు చేస్తా, ఈడ తెలంగాణలో నరేంద్ర మోడీ కట్టించినటువంటి ఇంట్లలో ఉంటున్నలో 2 ఉంటే వాళ్ళందరూ బీజేపీకే పోతారు. ఒక్కిళ్ళు చూపెట్టున్నారు, ఒక్కిళ్ళు చూపెట్టు. స్ట్రైట్ క్వశ్చన్. ఇగో లేకపోతే నరేంద్ర మోడీ పంచిచ్చిండు, ఈ ఎకరం పంచిచ్చిండు ఒక రైతుకి, ఒకరిని చూపెట్టండి. ముద్రా లోన్లు అసలు ఏ కొలేటర్ లేకుండా 10 లక్షలు ఇగో పలానా ఒక మహిళకి మేము ఇచ్చినాం, దాన్ని కూడా 20 లక్షలకి పెంచుతున్నట్టుగా ప్రకటించారు. ఇప్పుడు మీ దిక్కుమాల వాళ్ళకి అదే నేను అంటున్నా. 4 కోట్ల మంది జనాభా ఉంటున్న వాళ్ళలో ఒక్కరిని అడుగుతున్నా నేను, ఒక్కరినే 10 లక్షల రూపాయలు ఎట్లాంటి కొలేటర్ లేకుండా ముద్రా లోన్ ఒకరికి ఇచ్చినట్టు చూపెట్టు, తర్వాత మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులకు పువ్వు ఒకటి మర్చిపోవద్దు. పువ్వు పార్టీ ఏం చేస్తుంది అంటే వాళ్ళ డ్యూటీ అయితే వాళ్ళ పువ్వులు పెట్టడము. పువ్వు పార్టీ ఏం చేస్తుంది? అన్నం పెట్టడానికే చెయ్యి కావాలి, చెవులో పువ్వు పెట్టుకోనికే పువ్వు పార్టీ కావాలి. జనాలు డిసైడ్ కావాలి ఏం కావాలన్నా. దివ్యాంగులకి కాంగ్రెస్ పార్టీ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది, వాళ్ళకి రకరకాల పథకాలను ప్రవేశపెట్టింది. ఇప్పుడు తాజాగా చూస్తే బీజేపీ తన మేనిఫెస్టోలో పెట్టింది, దివ్యాంగులకు ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం చేస్తామంటూ మరో కొత్త పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. దీన్ని ఎలా చూడాలంటారు? అది దాంట్లోనే జుమ్లాలో ఇది ఒక జుమ్లా. వాళ్ళకి ఇప్పటివరకు చేసింది ఏంటి కొత్తగా? ఇన్ని రోజులు వాళ్ళకు ఉంటున్నటువంటి రిజర్వేషన్సే కనీసం ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి లేదు. కోట్లలో పోయి కొట్లాడుతున్నారు పాపం. ఇక వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం, మేము అది చేస్తాం అని అంటే ఎవరు నమ్ముతాడండి? ఏదో జరిగింది చెప్పింది జరిగి ఉన్నది అనుకోండి, పలానా 10 మాటలు చెప్పిండు, ఒక 6 మాటలు చేయగలిగింది 5 సంవత్సరాలు అంటే చర్చ జరుగుతుంది. ఈ ముఖాలకి ఏం చేసిన పాపన పోలే. అరే హైదరాబాద్ కి వరద వస్తే నువ్వు రూపాయి ఇచ్చినటువంటి దాఖలు లేవు, జరిగినటువంటి నష్టం ఎంత, అసలు నువ్వు చేసినటువంటిది ఎంత సాయము? దుబ్బాకల మాట్లాడిన కేంద్రం నుంచి ఎట్లు ఇప్పిస్తాము, తర్వాత అవి కట్టిస్తాము, ఇవి కట్టిస్తాము, ఏమంటారు కిందకి చూసే రోడ్లు ఉంటాయి కదా సబ్వేలు, అట్లాంటివి మేము కట్టించేసేస్తాము. ఓ పెద్ద పెద్ద మేనిఫెస్టోలు ఇచ్చారు. ఎప్పుడైనా స్టూడియోకి పిల్లలు అన్ని పట్టుకొని వస్తాం, బీజేపీ వాళ్ళు ఎవరు పెడతారో పెట్టుండి. చివరిగా ఒకటి, రామ్మోహన్ గారు సంకల్ప పత్ర పేరుతో వాళ్ళు రిలీజ్ చేశారు, మీరేమో 5 న్యాయ్ 25 గ్యారంటీ అని చెప్తున్నారు. రెండిటి మధ్య వ్యత్యాసం ఏంటి? చివరిగా ఒకసారి చెప్పండి మీరు. 5 న్యాయలో మేము చేసేటటువంటి చెప్పినాం, దీంట్లో చాలా వరకు గతంలో చేసినటువంటి అంశాలే ఉంది. ప్రభుత్వము ప్రజల పైసలని ప్రజలకే ఖర్చు పెట్టాలనేటటువంటి నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ప్రజల పైసలని దోచుకొని పెద్దోళ్ళకి దోచిపెట్టాలనేటటువంటి నినాదంతో బీజేపీ పోతుంది. సో పేద సామాన్య మధ్య తరగతి కుటుంబాలు బాగుపడాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి. మన పిల్లలు బాగా చదువుకోవాలి అని అంటే, నాణ్యమైన విద్య అందాలంటే, నాణ్యమైనటువంటి విద్యా సంస్థలు రావాలి అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కావాలి. అట్లాంటి ఒక్క ఆలోచన కాదు కదా మెదడులకు, అట్లాంటి తోయేది వాళ్ళకి. అట్లాంటిది అసలు ఎట్లాంటిది వద్దు. పసిపిల్లల చేతుల కత్తులు కటార్లు, తర్వాత కొంచెం వయసుకు వచ్చినటువంటి పిల్లల బ్యాగ్ల గన్నులు, లేకపోతే స్కూళ్ళలోనే మాదక ద్రవ్యాలకి అలవాటు పడి అమ్మనాయనల్ని హింసించేటటువంటి యువత లెక్క తయారు కావాలనుకుంటే బీజేపీని తెలివక అధికారం తెచ్చు. ఎందుకంటే వాళ్ళ అధికారం ఉన్నటువంటి రాష్ట్రాలలో ఒక చేదు నిజాలు. గుజరాత్ ముంద్రా పోర్ట్ లో కొన్ని టన్నుల కొద్ది మాదక ద్రవ్యాలు దొరుకుతుంటే ఇప్పటి వరకు దాని మీద దోషులు లెక్క నిలబడ్డాడు ఒక్క లేడు.
ఇవన్నీ ఎవరి కడుపులకు పంపిస్తారు? ఏ పిల్లల్ని నాశనం పట్టిస్తారు? ఎవరు అమ్మ నాయనల పొట్ట కొడతారు? అన్నం తినిపియాక పొట్ట కొట్టుడు ఒకటి, కన్న పిల్లల్ని కన్న ముంగటనే రోడ్ల మీద పడేసేటటువంటి దానికి తీసుకోబోతుంటే పక్కదారి పట్టించి అంటే ఆచరణ సాధ్యం కాని హామీలన్నింటినీ మేనిఫెస్టో రూపంలో బీజేపీ పెట్టింది అని అంటున్నారా మీరు? ఏ ఒక్కటి కూడా చేసిన చరిత్ర లేదు. ఇలా మొక్కలకి 2047 సంగతి పక్కకి, నువ్వు ఎన్నికలలోనే నీకు దిక్కు లేకుండా పోతావు అని చెప్తున్నాను. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, మీ విలువైన అభిప్రాయాలను అందించినందుకు. ఇది బీజేపీ అయితే అటు ముఖ్యమైన 14 అంశాలతోని మేనిఫెస్టో రిలీజ్ చేసింది. రాబోయే రోజుల్లో వికసిత భారత్ను మరింతగా అభివృద్ధి పదంలో నడిపిస్తామంటూ చెప్తూ వస్తున్నారు. ఇప్పటికే సిఏఏ అమలు చేసాం, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఒకే ఎన్నికల దిశగా అడుగులు వేస్తుంది భారత్ అంటూ ఆ మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. అయితే దీనిపైన కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎన్నికల్లో ముందు జిమ్మిక్కులన్నీ కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఆచరణ సాధ్యం కానివన్నీ కూడా ఈ మేనిఫెస్టోలో పెట్టారు. గడిచిన 10 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి చేశారో చెప్పకుండా రాబోయే రోజుల్లో ఏదో చేస్తామంటూ చెప్పడం అంటే ప్రజలను మభ్యపెట్టడమే. ఈసారి ఖచ్చితంగా వాళ్లకు దేశవ్యాప్తంగా ఎదురు దెబ్బ తగులుతుందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలైతే విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ పవన్.